ఫోన్ చేసి అతనితో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటారు. అలా ఏమైంది? నువ్వు ఏ దొంగతనం చేశావు? వాళ్ళు నీవెందుకు పడుతున్నారు? వెళ్తాడు. నేను ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీ ఓనర్ని. నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది. నేను తయారు చేసే ప్లాస్టిక్ సామాన్ల వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదకరంగా తయారైందని జనం మాట్లాడుతున్నారు. వాతావరణం అయితే ఎలాగో కాల్ చేసేసావు. వీళ్ళు ఇందులో నేను కూడా నీకు ఏం సాయం చేయలేను. అలా అని కమలేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే కైలాష్ అతన్ని అరిచి చూడడానికి ఏ దారి లేదు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి నా తలపై కూర్చుంటాడున్నావు. కమలేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా జరిగిన విషయమంతా నాన్న ఏమైంది? ఏం ఆడుతున్నారు బన్నీ గారు? బంగారు తండ్రి ఓమైంది? ఓమైంది చిట్టి తండ్రి? ఓమంటున్నావు? ఏమంటున్నావు? ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? చెప్పు బన్నీ. నాన్న చిట్టి బన్నీ బన్నీ నాన్న అమ్మో ఎందుకలా చేస్తున్నావు? ఇది ఎందుకలా రెడ్ పీకుతున్నావు బన్నీ? ఇంట్లో వాళ్ళ మాటలు విని కమలేష్ రాత్రంతా ప్లాస్టిక్ ఫ్రిడ్జ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఉదయం అవ్వగానే అతను కొన్ని చిప్స్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని గుడి కట్టుకు వెళ్తాడు. ఎందుకలా తీస్తున్నావు నాన్న? పిల్లలు ఎందుకలా పీకేస్తున్నావు? చెప్పు నాన్న బన్నీ. ఓమా ఓమా కమలేష్ కైలాష్ కి విషయం అంతా చెప్తాడు. ఏమైంది నాన్న? అంటే ఏంటిది? ఇంకా కొంతమంది అవసరం కూడా ఉంది. దాని గురించి మీరు అస్సలు కంగారు పడకండి. నాతో పాటు ఇంకా చాలా మంది పిల్లవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా సరి అవసరం. మీరు వాళ్ళకి సరిపడా కూలి ఇస్తే చాలు. కమలేష్ వెళ్ళి అతనితో ఉన్న కూలి వాళ్ళందరికీ ఈ విషయం చెప్తాడు. ఇంకా కూలి వాళ్ళందరూ వాళ్ళ ప్లాస్టిక్ ఇళ్ళని కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. చరిత్రలోనే మనం గుర్తుండిపోయే విధంగా ఒక పని చేయబోతున్నాం. మనం చాలా కష్టపడి పని చేయాలి. స్టోరీ చూస్తున్నావా బన్నీ? అమ్మో స్టోరీ చూస్తున్నావా? బాగుందా స్టోరీ? స్టోరీ బాగుందా? అమ్మో ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది?